హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ అప్రెంటిస్ నోటిఫికేషన్ మనకి రీసెంట్గా రావడం జరిగింది. దానికి సంబంధించిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ పీడిఎఫ్ అనేది ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇక్కడ మనం చూస్తే కనుక రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్లో మనకి ఈ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. లేదు అంటే మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను. అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క పేరు ఉందా లేదా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దీని ప్రకారం మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్ కనుక మనం గమనించినట్లయితే టోటల్ 5041 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో కూడా 4023 మెంబర్స్ మెయిన్ లిస్ట్లో ఇచ్చారు. 1018 మెంబర్స్ అయితే స్టాండ్ బై అంటే వెయిటింగ్ లిస్ట్లో మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఈ డాక్యుమెంట్ ఈ పీడిఎఫ్లో లాస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. మెయిన్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారా లేదంటే వెయిటింగ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారా అనేది ప్రతి ఒక్క పేరు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ పీడిఎఫ్లో మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈ విధంగా చూసారు కదా, మెయిన్ లిస్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేరుతో సహా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ యొక్క డేట్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి హెల్డ్ ఆన్ 28, 29, 30 ఏప్రిల్ 2025. సో ఈ 3 డేట్స్, అలాగే మేలో 1st, 2nd డేట్స్, టోటల్గా మనకి 5 డేస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ డివిజన్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్. ఈ విధంగా మీ యొక్క డివిజన్ బట్టి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆ లొకేషన్లో మీరు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మీరు ఈ ట్రేడ్ వైజ్, కమ్యూనిటీ వైజ్ మనకి కట్ ఆఫ్, మినిమం కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ కూడా మనకి ఈ పీడిఎఫ్ లాస్ట్లో ఇవ్వడం జరిగింది. అదొకసారి మీరు గమనించండి. దీనికి సంబంధించిన ఈ కాల్ లెటర్ అనేది మనకి 3 డేస్ బిఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 3 డేస్ బిఫోర్ మీకు 28 కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీకు 25న మీకు ఈ కాల్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా మనకి ఒక మెడికల్ ఫార్మెట్ కూడా, మెడికల్ సర్టిఫికేట్ ఫార్మెట్ కూడా మనకి దాంతోపాటు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఖచ్చితంగా అక్కడ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి గమనించండి. తర్వాత వచ్చేసి 5th పాయింట్, మీరు ఏ సర్టిఫికేట్లు తీసుకుని వెళ్ళాలనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి మీరు గమనించండి. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే 2 సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అని మనకి చెప్పడం జరిగింది. సో 2 సెట్స్ మీరు జెరాక్స్ తీసుకుని దానిపైన మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్లు ఏంటనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ షీట్స్ ఏవైతే ఉంటాయో మీరు అది తీసుకుని వెళ్ళాలి. మీరు ఐటీఐ కాబట్టి ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ SC, ST, OBC, EWS మీ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్, అది కూడా ఫార్మేట్ మనకి వెబ్సైట్లో మనకు ఉంటుంది. అదే ఫార్మేట్లో మీరు తీసుకుని వెళ్ళాలి. అలాగే క్యాండిడేట్స్ బిలాంగ్ టు OBC కమ్యూనిటీ నాన్ క్రిమినల్ NCL షుడ్ ప్రొడ్యూస్ ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ prescribed format which should not be older than 3 years. 3 years కంటే ఎక్కువ ఉండకూడదు. 3 years లోపు తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ మీరు తీసుకుని రావాల్సి వస్తుంది. ఎవరైతే PW ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కాంపిటెంట్ మెడికల్ బోర్డు ద్వారా మనకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ మీరు తీసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్గా ఎవరైతే ఉంటారో ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకుని వెళ్ళాలి. అలాగే మెడికల్ సర్టిఫికేట్ ఇన్ ద ఫార్మేట్ ఎంక్లోజ్డ్ విత్ ద కాల్ లెటర్తో మనకి ఒక మెడికల్ సర్టిఫికేట్ ఫార్మేట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే రోజును మీరు అది తీసుకుని ఫిల్ చేసుకుని మీరు దానిపైన ఉన్న ఇన్స్ట్రక్షన్ బట్టి మీరు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇఫ్ he or she fail to submit the same, their candidature will be rejected. సో ఈ పాయింట్ మీరు గమనించండి. డాక్యుమెంట్ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకుని వెళ్ళాలి, గమనించండి. ఆ తర్వాత వచ్చేసి 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్, మీరు కొన్ని ఫొటోస్ అయితే మీరు తీసుకుని వెళ్ళాలి. అలాగే లాస్ట్ పాయింట్ మీరు ఒకసారి గమనించండి. ఖచ్చితంగా ఇది మీరు ఈ యొక్క పోర్టల్లో మీరు
లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ ఇన్ RDAT పోర్టల్ అండ్ ప్రొవైడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ కాపీ ఆఫ్ ద సేమ్ ఆన్ ద డే ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు అప్లోడ్ చేసి మీ యొక్క డీటెయిల్స్ మీరు రిజిస్టర్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చి దానికి సంబంధించిన ఒక కాపీ ఏదైతే ఉంటుందో అది మీరు ఖచ్చితంగా ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇవ్వాల్సి వస్తుంది. క్యాండిడేట్ హ్యాస్ టు కంప్లీట్ హిజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఆన్ NPS పోర్టల్ ఆఫ్ RDAT సైట్, ఫెయిలింగ్ విచ్ క్యాండిడేచర్ కెనాట్ బి కన్సిడర్. మీ యొక్క క్యాండిడేచర్ అనేది కన్సిడర్ చెయ్యరు అంటున్నారు. కాబట్టి ఈ NPAS పోర్టల్లో RDAT సైట్ ఇవి ఒకసారి మీరు గమనించండి. ఆ తర్వాత వచ్చేసి ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ విజిటింగ్ వెబ్ పేజ్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ అయినా కూడా మనకి ఇవి అఫీషియల్గా మనకి వెబ్సైట్లో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వెబ్సైట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు అక్కడ మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఫార్మేట్స్ ఏవైతే ఉంటాయో క్యాస్ట్కి సంబంధించిన ఫార్మేట్స్ కూడా మనకి వెబ్సైట్లో దొరుకుతాయి. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అదే ఫార్మేట్లో మీరు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క రోల్ నెంబర్, అలాగే మీ యొక్క నేమ్, మీరు మెయిన్ లిస్ట్లో ఉన్నారా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ప్లేస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నాందేడ్ ఇవన్నీ మెన్షన్ చేశారు. డేట్ కూడా మెన్షన్ చేశారు. క్లియర్గా అంతా ఉంది. ఇక్కడ మీకు ఇంకా ఒక 10 days టైం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క టైంలో మీరు ఏవైతే సర్టిఫికేట్లు మీరు తీసుకుని వెళ్ళాలో దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసుకోండి. పోర్టల్లో కూడా మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కట్ ఆఫ్ కనుక మనం చూసినట్లయితే టోటల్ మనకి 177 పేజెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్ పేజీలో మనకి ఈ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ట్రేడ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా మనకి ఈ కట్ ఆఫ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. డౌట్స్ ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.